ఎన్డీఏకు ఎన్నికల విజయాలు అలవాటైపోయాయి. దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా బీజేపీ కూటమిదే గెలుపు అన్నట్లుగా మారింది. అయితే ఇది ఆషామాషిగా దక్కింది కాదు. సంక్లిష్ట రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే బీహార్లో ఎన్డీఏ తిరుగులేని విక్టరీ వెనుక చాలా కారణాలే ఉన్నాయి. మోదీ షా వ్యూహాలు, నితీష్ క్లీన్ ఇమేజ్, విపక్షం వైఫల్యాలు, ఇలా అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బీహార్లో ఎన్డీఏ విజయ ఢంకా మోగించింది. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా రికార్డు స్థాయిలో సీట్లు కైవసం చేసుకుంది. మోదీ మ్యాజిక్, నితీష్ సంక్షేమం, సుపరిపాలన ఎజెండా కలగలిసి బీహార్లో ఎన్డీఏ ప్రభంజనానికి బాటలు వేశాయి. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత మోదీ నితీష్ జోడీకి జై కొట్టారు. సుశాసన్ బాబుగా నితీష్ కుమార్ క్లీన్ ఇమేజ్ ఇందుకు కలిసి వచ్చింది. బీహార్లో ఎన్డీఏ జయకేతనానికి ప్రధాన కారణం మహిళలే. తొలి నుంచి బీహారీ ఆడపడుచులు నితీష్ కుమార్ కు అండగా నిలుస్తున్నారు. ఈసారి కూడా ఎన్డీఏకే మద్దతు పలికారు. ఎన్నికల ముందు అమలు చేసిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ఇందుకు దోహదపడింది. 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున జమ చేశారు సీఎం నితీష్. ఏడాదిలో ఈ మొత్తాన్ని 2 లక్షల వరకు పెంచుతామని, ఉపాధికి ఊతమిస్తామని భరోసా ఇచ్చారు. ఈ స్కీమ్ ఎన్డీఏకు ఓట్ల వర్షం కురిపించింది. ఈసారి బీహార్లో పురుషుల కంటే మహిళలు 10% అధికంగా ఓటేశారు. నేపాల్ తరహాలో ఎన్డీఏపై జెన్జీ తిరగబడాలని రాహుల్ గాంధీ సందేశాలిచ్చారు. కానీ యువతరం నరేంద్ర మోదీకే జై కొట్టింది. డబుల్ ఇంజిన్ సర్కార్లో బీహార్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని బలంగా విశ్వసించింది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉండేలా చూస్తామన్న తేజస్వి యాదవ్ హామీని యూత్ నమ్మలేదు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచుతామని, వలసలు తగ్గించేందుకు కృషి చేస్తామని నితీష్ కుమార్ మాటిచ్చారు. రాష్ట్ర జనాభాలో 23% మంది 18 నుండి 29 ఏళ్ల వారున్నారు. మఖానా బోర్డు ఏర్పాటు మిథిలాంచల్లో బీజేపీకి బాగా కలిసొచ్చింది. మధుబని, దర్భంగా జిల్లాల్లో దాదాపుగా ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. పీఎం కిసాన్ తరహాలో బీహార్ అన్నదాతల కోసం రైతు భరోసా పథకం అమలు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది బీజేపీ. ఇది కూడా రైతులు ఎన్డీఏ వైపు మొగ్గు చూపేలా చేసింది. బీహార్లో దాదాపు 40% ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. మోదీ షా ఎప్పుడూ ఫార్ములా చట్రంలో ఇరుక్కుపోరు. పరిస్థితికి తగినట్టుగా కొత్త వ్యూహాలతో ముందుకెళతారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాగఠబంధన్ ముస్లిం యాదవ్ సమీకరణకే పరిమితమైంది. దీనికి భిన్నంగా నితీష్ మోదీ జోడీ మహిళా ఈబీసీ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. బీజేపీ అగ్రవర్ణ ఓట్లను తీసుకురాగా జేడీయూ ఈబీసీ ఓట్లను ఏకం చేసింది. రాష్ట్రంలో ఇవి 36% ఉన్నాయి. సంక్షేమ ఫలాలు అందడంతో నితీష్ కు చెందిన కుర్మీ ఓట్లు గంపగుత్తగా ఎన్డీఏకు దక్కాయి. వీటికి తోడు లోక్ మోర్చా, ఎల్జేపీ, హిందుస్థాన్ అవామీ లీగ్, దళిత ఓటర్లను ఎన్డీఏ వైపు ఆకర్షించారు. చాలా నియోజకవర్గాల్లో ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకుకు గండిపడింది. ఆర్జేడీ గెలిస్తే బీహార్లో జంగిల్ రాజు తిరిగొస్తుందన్న బీజేపీ ప్రచారం బాగా జనంలోకి వెళ్లింది. అభివృద్ధి పట్టాలెక్కుతున్న బీహార్లో మళ్లీ కట్టా సర్కారుకు అవకాశం ఇవ్వొద్దన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు ప్రజల్లో బలమైన ముద్ర వేసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పడం, మోదీ పాలనలో అంతర్జాతీయంగా పెరిగిన భారత్ ఇమేజ్, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న తీరు, జీఎస్టీ సంస్కరణల ద్వారా సామాన్యులకు రిలీఫ్ ఇవ్వడం వంటి అంశాలు బీహార్ ఫలితాలను ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు.